నిషేధించిన వాటికే మార్కెట్లో డిమాండ్. అందుకే అవి అడ్డదారిలో అడ్డగోలుగా దొరుకుతుంటాయి. అనుమతులు ఉన్న వాటికంటే దర్జాగా వాటిని అమ్ముకుంటూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు చోటామోటా వ్యాపారులు. ఇలాంటి అక్రమ దందాను కట్టడి చేయాల్సిన అధికారులు మామూళ్లకు తలొగ్గి కోట్లాది రూపాయల గుట్కా మాఫియాని ప్రోత్సహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. రోజుకు 100 కోట్లలో జరుగుతున్న గుట్కా మాఫియాపై సాక్షి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. హైదరాబాద్లో గుట్కా వ్యాపారం 3 ప్యాకెట్లు 6 దండలుగా సాగుతోంది. గల్లీల నుంచి బస్తీల వరకు గుట్టలు గుట్టలుగా గుట్కా ప్యాకెట్లు దొరుకుతున్నాయి. ఆర్ఆర్ పాన్ మసాలా, 24 క్యారెట్స్ గుట్కా, సాగర్ గుట్కా, సూరజ్ జర్దా, అంబర్ ఖైనీ పేర్లతో పాన్ షాపుల నుంచి దుకాణాల వరకు దండలుగా వేలాడదీసి మరీ అమ్ముతున్నారు. గుట్కా దందాకు హైదరాబాద్ అడ్డాగా మారింది. గుట్కాను నిషేధించినప్పటికీ రోజుకు 100 కోట్ల రూపాయల విలువైన చీకటి వ్యాపారం జరుగుతోంది. గుట్కా మాఫియాపై సాక్షి పరిశీలనలో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. నగర నడిబొడ్డున నివాస ప్రాంతాల మధ్యే గుట్కా కార్ఖానాలు ఉన్నాయి. ఆంక్షలు లెక్క చేయకుండా, ఎలాంటి ఆటంకం లేకుండా టన్నుల కొద్దీ పొగాకు పదార్థాలు తయారవుతున్నాయి. ఇలా తయారైన గుట్కా ప్యాకెట్లు వందల సంఖ్యలో ఉన్న హోల్సేల్ వ్యాపారులకు, అక్కడ్నుంచి వేలాది రిటైల్ వ్యాపారులకు చేరుతున్నట్టు పరిశీలనలో తేలింది. ఆహార భద్రత ప్రమాణాల చట్టం 2006 ప్రకారం గుట్కా మసాలా తయారీ, నిల్వ, సరఫరా, అమ్మకాలు నిషేధించారు. పొగాకు, నికోటిన్, ఖైనీ, ఖారా వంటి ఉత్పత్తులను ప్రభుత్వం నిషేధించింది. ప్రజల ప్రాణాలు హరిస్తున్న వీటన్నింటినీ నిషేధిస్తూ 2009లో వైఎస్ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. చట్టాలు, ఉత్తర్వులు అమలుకు నోచుకోకపోవడంతో నిత్యం 100 కోట్ల వ్యాపారం జరుగుతోంది. గుట్కా వ్యాపారంపై సుపరిపాలన వేదిక ప్రభుత్వం నుంచి సమాచార హక్కు చట్టం పలు వివరాలు కోరింది. తెలంగాణలో 2014-15లో గుట్కా వ్యాపారంపై 265 కేసులు నమోదు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. అయితే దీని తయారీ, వ్యాపారాన్ని అరికట్టేందుకు తమ వద్ద సిబ్బంది, హెల్త్ అధికారులు లేరని చెప్పి చేతులెత్తేసింది. ప్రజల ప్రాణాల పాలిట పాసంగా మారిన ఈ గుట్కా తయారీ కేంద్రాలు హైదరాబాద్లోని ముఖ్యంగా బండ్లగూడ, జల్పల్లి, తలాబ్ కట్ట, ఈదీ బజార్, కాటేదాన్, శివరాంపల్లిలో కోకొల్లలుగా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రాంతాల్లో గుట్కా తయారీ అన్నది చిన్న తరహా పరిశ్రమలను తలపిస్తున్నాయి. బండ్లగూడ సమీపంలోని జహంగీర్బాద్లో ఇళ్ల మధ్య చుట్టూ ప్రహరీతో 1/2 ఎకరంలో విస్తరించిన పరిశ్రమలో ఆర్ఆర్ గుట్కా తయారీ యథేచ్ఛగా సాగుతోంది. జల్పల్లిలో సాగర్ గుట్కా ఫ్యాక్టరీ, తలాబ్ కట్టాలో వీటిని నిల్వ చేసేందుకు 2 పెద్ద గోదాములు ఉన్నాయి. కాటేదాన్లో సాగర్ గుట్కా వ్యాపారం జోరుగా సాగుతోంది. ఓల్డ్ సిటీలోని గుట్కా తయారీ కేంద్రాల నుంచి పొరుగు రాష్ట్రాలకు రోజుకు 100 కోట్ల రూపాయల్లో ఉత్పత్తులు అక్రమంగా రవాణా అవుతున్నాయి. అఫ్జల్గంజ్, ఉస్మాన్గంజ్, గోషామహల్ ప్రాంతాల్లో ట్రాన్స్పోర్ట్ వ్యాపారుల ద్వారా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు చేరుతున్నాయి. అక్కడి నుంచి హోల్సేల్ వ్యాపారుల నుంచి రిటైల్ షాపుల వరకు ఓ చైన్ సిస్టంలో వీటి విక్రయం జరుగుతోంది. పాన్ డబ్బాల్లో సోంపు, వక్కపొడి ప్యాకెట్లతో పాటు గుట్కా, జర్దాను బహిరంగంగా విక్రయిస్తున్నారు. గుట్కాపై నిషేధం ఉండడం వ్యాపారులకు పండగలా మారింది. మార్కెట్లో వీటి డిమాండ్ను బట్టి డబుల్ రేట్లకు విక్రయిస్తూ జనం జేబులకు చిల్లు పెట్టడంతో పాటు వాళ్ల ఒళ్లును గుల్ల చేస్తున్నాయి. 165 రూపాయలతో రిటైల్ వ్యాపారి గుట్కా ప్యాక్ కొంటే దాన్ని 300 రూపాయలకు అమ్ముకుంటున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో గుట్కా వ్యాపారం చేసే వ్యాపారికి ఓ ఎంపీ, ఓ ఎమ్మెల్యే అండదండలు పుష్కలంగా ఉన్నట్టు సమాచారం. బేగం బజార్ కేంద్రంగా ఈయన వ్యాపారం సాగిస్తున్నారు. పోలీసులను కూడా ఈయన బాగా మేనేజ్ చేస్తారని అంతా చెప్పుకుంటారు. అందుకే ఆయన వైపు పోలీసులు కన్నెత్తి కూడా చూడరు. గుట్కా తయారీ దందా వెనుక రాజకీయ నేతల హస్తముండడంతో దాన్ని అరికట్టేందుకు ఎవరూ సాహసించడం లేదు.